కెరీర్లో ఇప్పటికే 26 టెస్టులు ఆడేశాడు. ప్రపంచ మేటి బ్యాటర్లతో ఎవరికీ తీసిపోని స్థాయిలో రికార్డులు అతని గణాంకాలు చెప్తున్నాయి. 2428 పరుగులు, అలాగే 51.65 యావరేజ్, 7 శతకాలు, 2 ద్విశతకాలు, 12 అర్ధశతకాలతో అద్భుతంగా కొనసాగుతుంది అతని ఆట. అతనెవరో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అతనే యశస్వి జైస్వాల్. టీ20లో జైస్వాల్ 3 శతకాలున్నాయి. అలాగే అవి కూడా 60 బంతులకు మించి తీసుకోలేదు. భారత జట్టుకు 23 టీ20లో ప్రాతినిధ్యం వహించాడు. అలాగే 36.15 సగటుతో 723 పరుగులు చేశాడు. కానీ గత ఏడాది పొట్టి ప్రపంచ కప్ క్రికెట్ తర్వాత అతనికి అవకాశం దక్కలేదు. వన్డేలో అయితే అతన్ని పూర్తిగా విస్మరించారు. 2023లో యశస్వి టెస్ట్ జట్టులోకి వస్తే ఇప్పటిదాకా ఒక్క వన్డే మాత్రమే ఆడాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో రాణించగల నైపుణ్యాలు అన్నీ ఉన్నా, అంత టెక్నిక్ ఉన్నా కానీ అతను ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్లో ఎక్కువగా కనిపించలేదు. టెస్టులో మాత్రం అద్భుతంగా తన టెక్నిక్తో ముందుకు కొనసాగుతున్నాడు. శిఖర్ ధావన్ జట్టుకు దూరమైన తర్వాత రోహిత్తో కలిసి శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ను ఆరంభిస్తున్నాడు. గిల్ త్వరగా జట్టులో కుదురుకోవడంతో పాటు మరో ఓపెనర్కు అవకాశం లేకుండా పోయింది. టీ20లో అవకాశాలు వచ్చినప్పుడు యశస్వి జైస్వాల్ మెరుగైన ప్రదర్శన చేసినా అతడిని జట్టులో కొనసాగించడం కష్టమైపోయింది. అభిషేక్ శర్మ తన స్థానాన్ని ఎగిరేసుకుపోయాడు. ఇటీవల ఆసియా కప్లో అభిషేక్తో పాటు శుభ్మన్ గిల్ ఓపెనింగ్ చేశాడు. ఆస్ట్రేలియాతో సిరీస్లో కూడా అతనే జట్టులోకి బరిలోకి దిగుతాడు. సో యశస్వికి ఈ జట్టులో చోటు దక్కే అవకాశాలు తక్కువ. అయితే వన్డేలో మాత్రం అతడికి సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు. కానీ తుది జట్టులో చోటు ఉంటుందా లేదా అనేది ప్రశ్న. రోహిత్ కెరియర్ చరమాంకంలో ఉంది. అందుకని యశస్వి వైపు మరి సెలెక్టర్లు చూస్తున్నారా అన్నట్టుగా అనిపిస్తుంది. రోహిత్ వన్డే నుంచి తప్పుకుంటే ఆ స్థానాన్ని జైస్వాల్కే కట్టబెట్టే అవకాశం అయితే ఉంది. అయితే ఆలోపు వచ్చిన అవకాశాలను అతను ఎంతవరకు సద్వినియోగపరచుకుంటాడు అనేది కూడా చాలా ముఖ్యమైన అంశం. ఈ ఏడాది ఐపీఎల్లో అలాగే టెస్ట్లో కూడా యశస్వి జైస్వాల్ చాలా చక్కగా తన సత్తా చాటాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో అవకాశం వస్తే సత్తా చాటాలని చూస్తున్నాడు. బట్ రోహిత్ శుభ్మన్ కాదని ఓపెనింగ్లో అతను ఆడించడం కష్టం. మరి వేరే స్థానంలో అంటే ఎక్కడ ఆడించాలి? మరి ఓపెనింగ్ కాకపోతే యశస్వి ఆడించగలడా? మరి ఎక్కడ ఆడతాడు? ఎవరిని తీసేయాలనేది ప్రశ్నలు. బట్ యశస్వి జైస్వాల్ ఎంతైనా కానీ ఒక ఆణిముత్యం. అతను జట్టు యజమాన్యం అతన్ని ఎలా ఉపయోగించుకుంటుందనేది చాలా ముఖ్యమైన అంశం. అలాగే అతను ఏ స్థానంలో అయినా ఆడగల సామర్థ్యం ఉంది. ఎందుకంటే ఓపెనింగ్ ఆడుతున్న ప్లేయర్ ఎక్కడైనా ఆడగలుగుతాడు. బట్ అతను ఏ విధమైన అతని ప్లాన్స్ ఉన్నాయి, మరి యజమాన్యం ప్లాన్స్ ఏమున్నాయి అనేది మాత్రం మనకు ముందు తెలుస్తుంది. ఎందుకంటే రోహిత్ తన కెరియర్లో చరమాంకాల్లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ కూడా మరి ఎంతవరకు ఆడతాడనేది తెలియదు.